అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కన్యా రాశి వారికి మార్చి 27 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కన్యా రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శ్రీ భద్రకాళి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. మన గురువు పేరు వచ్చి రామదాస్ స్వామి గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9881559967. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణం చేయట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారి రేపటి దిన ఫలితాల ప్రకారము రేపటి రోజు మీకు కొంచెం ఆశ్చర్యం కలిగించే వార్త అయితే రాబోతుందండి. అలాగే రేపటి రోజు రాత్రిలోపు మీకు ఒక రహస్యం అనేది కూడా తప్పకుండా తెలుసుకుంటారు. రేపటి రోజున మీ జీవితంలో అత్యంత కీలకమైన రోజుగా చెప్పుకోవాలి. రేపటి రోజు మీరు ఎదుర్కోబోయేటువంటి ప్రతి సంఘటన కూడా మీకు ఒక పెద్ద ట్విస్ట్ అయితే అందివ్వబోతుందండి. మరీ ముఖ్యంగా రేపటి రోజున మీ ఇంట్లో జరిగేటువంటి రాత్రి జరిగేటువంటి ఒక సంఘటన అనేది మీ జీవితంలో చాలా అంటే చాలా మార్పుకు ప్రధానమైనటువంటి కారణంగా మారబోతుంది. అది కూడా ఒక వ్యక్తి వలన జరిగేటువంటి ఒక మార్పు అనేది మీ జీవితంలో కనీవి నెరవేరేటువంటి రీతికి మిమ్మల్ని చేర్చబోతుంది. అది కూడా మీరు బాగా నమ్మినటువంటి వ్యక్తి వలన మీరు పొందేటువంటి ఒక ట్విస్ట్ ఏదైతే ఉందో అది మీకు నిజంగా ఆశ్చర్యాన్ని అయితే ఇస్తుందండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూస్తే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. మీ జీవితం రేపటి ఏ విధంగా మారుతుంది, ఇది మీకు ఏ విధమైనటువంటి కొన్ని రహస్యాలు తెలియజేయబోతుంది అనేది కూడా తప్పకుండా తెలుసుకుందాము. ముఖ్యంగా రేపటి రోజు చెప్పాలంటే ఈ రాశి వారికి జ్ఞానము, ఆలోచన, అలాగే కొత్త మార్గాలు, ఇలా ప్రతిదీ కూడా ఏంటంటే ఎవరికి రానటువంటి కొత్త కొత్త ఆలోచనలు వీరికి బాగా వస్తూ ఉంటాయి. సాహసాలు చేయాలన్నా, అలాగే సాహసాలు తలపెట్టాలన్నా వీరే అండి. ఏదైనా ఒక పనిలో ముందుకు వెళ్ళాలన్నా సరే వీరే స్వతంత్రంగా జీవించాలన్నా వీరే ఎవరో ఒకరి దగ్గర మీరు అంటే వారి మాటలు వింటూ బ్రతకాలనేటువంటి ఆలోచన మీకు అస్సలు ఉండదన్నమాట. అంటే ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే మీరు అస్సలు పడరు. అలాగే వారి దగ్గర మేము ఎంత అంటే కొంచెం మేము వారి దగ్గర ఏదైనా పనికి ఒప్పుకున్నా, లేదంటే వారి దగ్గర ఏదైనా అవసరం ఏర్పడి ఉంది కాబట్టి వారితో కొంచెం నటించాలనేటువంటి ఉద్దేశం కూడా మీకు ఉండదండి. ఏదైనా కానీ స్వతంత్రంగా ఆలోచించి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు. అయితే మరికొన్నిసార్లు చెప్పాలంటే మీ యొక్క హృదయాన్ని మౌనంగా దాచుకుంటూ ఉంటారు. మీ మనసులో ఏముందని బయటకు చెప్పడం అనేది మీకు అస్సలు సులభం అనేది కాదు. మరి వీరికి ఒక బలహీనత అని కూడా చెప్పుకోవాలండి. ఎందుకంటే వీరెవరిని అర్థం చేసుకోవాలి, ఎవరిని అర్థం చేసుకోకూడదు, ఏం చేయాలనేది కూడా మీకు ఒక్కొక్కసారి అసలు అర్థం కానటువంటి స్థితిలో కూడా మీరు ఉంటూ ఉంటారు. ఇలా ప్రతిది కూడా ఏంటంటే ఎదుటివారిపై ఆధారపడి ఉంటారని చెప్పి మీరైతే ఎప్పుడు కూడా అనుకోరండి. కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు మనకు కొన్ని అనుకూలతలు ఇస్తాయి, కొన్ని అనుకూలత ఇవ్వమని అనుకుంటూ ఉంటాం. మన జీవితం తరచు అనేక విధాలుగా మారుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనకు ఏర్పడతాయి. అయితే మీకంటూ ముందు చూపు అనేది చాలా ఎక్కువగానే ఉంటుందండి. అయితే మరి ఆ ముందు చూపు ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని మీలో ఉన్నటువంటి శక్తి, టాలెంట్, ఇలాంటి ఐడియాలు, కొత్త కొత్త ఆలోచన విధానం అవన్నీ కూడా మీరు బయట పెడుతూ ఉంటారన్నమాట. మరి అలాంటి పరిస్థితి రేపటి మీకు రాత్రి సమయంలో ఇవన్నీ ఒక్కసారిగా మలుపు తెప్పబోతున్నాయి. మీ సంఘటనలన్నీ కూడా ఇవి జ్యోతిష్యపరంగా చూస్తే ముఖ్యంగా మీకు ఎప్పటికప్పుడు అనుకూలమైనటువంటి మార్గాల కంటే కూడా చెడు మార్గాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మరి రేపటి రోజున గత కొంతకాలంగా ఈ రాశివారు మనసులో చాలా మార్పులు కోరుకుంటూ ఉన్నారు. మీరు ముందుగా చాలా ప్రశాంతంగా ఉండేవారు, కానీ ఇప్పుడు కొద్దిగా ఒత్తిడి కూడా ఎక్కువైంది. బాధ్యతలు పెరగడం వలన మనసులో టెన్షన్స్ ఎక్కువగా పెరుగుతున్నాయి. ఇది బయట కనిపించకపోయినా లోపల మీలో మీరే ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నా అని చెప్పి అర్థం చేసుకోవాలి. రేపటి రోజు ఏంటంటే మీరు రాత్రి ఇంట్లో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు మనం ప్రధానంగా చూస్తే కనుక రేపటి రోజున రాత్రి తప్పకుండా సాయంత్రం లోప మనకు ఒక ముఖ్యమైనటువంటి సంఘటన అనేది జరగటము, ఇది ఒక అవకాశం. అంటే కుటుంబ సభ్యులు కానీ, లేదంటే సభ్యురాలు కానీ, లేదా సభ్యుడు కానీ మీ దగ్గర వ్యక్తి వారు దాచినటువంటి ఒక విషయం అనేది వారు బయట పెడతారు. అయితే మీరు అస్సలు నమ్మలేరండి ఆ విషయాన్ని. కానీ వాళ్ళ మాటల వెనుక ఉన్నటువంటి సత్యము, ఆ మాటల వెనుక ఉన్నటువంటి ఆలోచన రేపటి రోజు రాత్రి తప్పకుండా జరుగుతున్నటువంటి పరిణామాలకి ఒక కొత్త ప్రారంభానికి రేపటి రోజు చాలా కీలకమని చెప్పుకోవాలి. అయితే ఇదంతా కూడా ఒక కొత్త ప్రారంభానికి కొత్త మార్గం అనేది మీకు చూపిస్తుందండి. ఆ మార్గం యొక్క సత్యం వినగానే మీకు క్షణంలో చాలా ఆశ్చర్యపోవడానికి ఎన్నో రకాల మార్గాలు మీకు కనిపిస్తాయి. అంటే ప్రధానంగా చాలామంది ఏంటంటే
ఇలా అనుకుంటూ ఉంటారు. అంటే మా కుటుంబంలో మనకు అందరూ కూడా బాగుంటారు, మనకు ఏ విషయమైనా కానీ చెప్తారు కదా, మరి ఆ విషయాన్ని ఎందుకు చెప్పలే అని చెప్పేసి మీరు ఫస్ట్ అంటే మీకు కోపం అనేది వస్తుంది. సహజంగా ఆ తర్వాత మీరు ఎంతో దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, మీరు బాగా నమ్మినటువంటి వ్యక్తి, లేదంటే ఒక స్త్రీ లేదా పురుషుడు కావచ్చు, వారు మీరు మిమ్మల్ని ఏదో ఒక విషయంలో అంటే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునేవారు కావచ్చు. అయితే ఆ వ్యక్తి యొక్క మనస్తత్వము ఈ రేపటి రోజున రాత్రి సమయంలో మీరు ముందుకు నిలబడతారు. వచ్చేసి ఒక నిజం చెప్పడానికి కూడా రేపటి రోజున ఆ వ్యక్తి మీ ముందుకైతే వస్తారండి. ఆ వ్యక్తి చెప్పే నిజానికి మీరైతే కొంచెం షాక్ అవుతారు, కానీ ఆ తర్వాత నిజంగా సిద్ధంగా ఉంటారు. అదే ఆ నిజమే ఒక పెద్ద టిస్టుగా ఉండబోతుంది. అది హృదయాన్ని విముక్తి కలిగిస్తుంది. కొందరికి స్నేహం లేదా ప్రేమానురాగాలు కూడా ఉంటుంది. మరికొంతమందికి కుటుంబంలో ఉన్నటువంటి బంధం వారి బంధం విడిపోవడానికి కానీ కలపడానికి కానీ అయి ఉండవచ్చు. ఆ యొక్క ప్రభావం అనేది, ఆ యొక్క మాట అనేది కొంతమందిలో ఒక వ్యక్తి వలన మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు నిశ్శబ్దంగా ఉన్నటువంటి మీ జీవితాన్ని పూర్తిగా ఆలోచించేటువంటి దిశగా ఆ వ్యక్తి ఇప్పుడు ప్రత్యేకంగా మీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని కూడా ఇస్తానని చెప్పుకోవాలి. అతను లేదా ఆమె మీ జీవితంలో భాగస్వామి ఉండవచ్చండి, లేదా కుటుంబంలో ఉన్నటువంటి ఒక పాత మిత్రుడు లేదా పాత మిత్రులు కూడా ఉండవచ్చు. మరి రేపటి రోజు రాత్రి మీ ఇంటికి రావటమే కానీ, లేదా ఫోన్ చేయటమే కానీ, లేదా చేసి మీతో సంభాషిస్తారు. ఆ వ్యక్తి చెప్పబోయేటువంటి సత్యం వింటే మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే విధంగా ఉంటుంది. ప్రధానంగా చెప్పాలంటే ఆ వ్యక్తి చెప్పేటువంటి మాటలు క్రితంలో మీరు ఎక్కడో కుటుంబంలో దాచినటువంటి కొన్ని విషయాలు బయటపడడం కానీ, లేదా ప్రత్యేకంగా టిస్టుగా మారడం కూడా కనబడుతూ ఉంటుందన్నమాట. మరి ఇలాంటి సమయంలోనే అది మీ యొక్క జీవితపరంగా జ్యోతిషపరంగా కానీ ఈ రాశి వారు సాధారణంగా ఎప్పుడు కూడా ఊహించి ఉండరండి. మరి రేపటి రోజు రాత్రి ఇంట్లో టెన్షన్స్గా అంటే టెన్షన్ కారణం కుటుంబ సభ్యులై ఉండవచ్చు. మీరు చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తితో మాట్లాడే మాటలు మీరు ఇదివరకు మీరు తప్పుగా అర్థం చేసినటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మరలా ఆ వ్యక్తి మీతో మాట్లాడేటువంటి మీరు వాళ్ళని తప్పుగా మాత్రం అర్థం చేసుకోకండి. వారి మాటలు సత్యం అని చెప్పి మీరు ఒకసారి మనసు పెట్టి వినండి. మీ యొక్క పాత బాధను, అలాగే ఇప్పుడు మీకు వారిపై ఉన్నటువంటి కొంత చెడు ప్రభావం ఏదైతే ఉంటుందో, అంటే మీకు వారికి ఉన్నటువంటి మనస్తాపం కావచ్చు, లేదైనా అనవసరమైనటువంటి వివాదాలు కావచ్చు, ఇవన్నీ తొలగిపోయి మీరు తెలిసినటువంటి ఆ నిజం వెంటనే ఆ వ్యక్తిపై మీకు ప్రేమ రాగాలను ఎక్కువగా పెంచాలి చేస్తుంది. నిజాన్ని తెలుసుకున్న తర్వాత మీ ముఖంలో చెప్పినటువంటి ఒక ఆనందం అనేది వెలువరిస్తుందండి. అది నిజం చెప్పాలంటే రాత్రి సమయంలో జరగటము ఎంతో మీ మనసుకి కూటపడి హాయిగా నిద్రపోవడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. రేపటి రోజున సరైనటువంటి సమయంలో మీకు మీ ప్రధానమైనటువంటి విషయం అనేది బయటపడడానికి కీలకంగా అనిపిస్తుంది. ఇందులో ఆ విషయం అనేది చాలా అంటే చాలా ఆశ్చర్యకరంగా మీ జీవితంలో అయితే మారబోతుందండి. ఇప్పటి వరకు మీరు ఉద్దేశించినటువంటి వ్యక్తి మీ ముందు నిలబడి చేతులు కట్టుకొని వారు చేసినటువంటి లేదా వారు దాచినటువంటి ఒక నిజాన్ని మీ ముందు బట్టబయలు చేయటం వలన మీరేంటంటే వాళ్ళని అర్థం చేసుకోలేని, అలాగే అపార్థం చేసుకున్నటువంటి వ్యక్తి నుండి తిరిగి మరలా ఆ వ్యక్తి మీ నుంచి కోరుకునేటువంటి వ్యక్తి, అలాగే మీతో చక్కగా మంచి రిలేషన్షిప్ని పొందాలనుకున్నటువంటి నిజాన్ని చెప్పడం వలన మీకు ఆ వ్యక్తి ఒక మాట మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి మాటగా గుర్తుంటుంది. పనులు కూడా మీ ముందుకు వెళ్తాయండి. అలాగే మీ చుట్టూ ఉన్నవారు కూడా రేపటి మీతో చాలా డిమాండ్గా ఉంటారు. కేవలం మిమ్మల్ని సంతోషపెట్టడం కోసము అలాగా మీతో ఎక్కువగా మాట్లాడని చెప్పి సమయాన్ని కూడా కేటాయిస్తారు. అలాగే రేపటి మీకు కొత్త వ్యక్తుల యొక్క పరిచయం కూడా కలగబోతుంది. ఇది మీ భవిష్యత్తుపై తీవ్రమైనటువంటి ప్రభావాన్ని కూడా చూపించబోతుంది. ఇక రేపటి మీరు తాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేసేటువంటి అంటే సమస్యలు కానీ సుడిగుండాలు కానీ రేపటి మీకు ఎక్కడా కూడా కనిపించడం లేదు. రోజువారి పనులను కూడా చాలా చక్కగా అద్భుతంగా రేపటి మీరు అయితే చేసుకుంటారు. అటు ఆదాయపరంగా అలాగే ఉద్యోగపరంగా ఇలా అన్ని రంగాలకు సంబంధించినటువంటి అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున మీ జీవనానికి అడ్డుపడేటువంటి సమస్యలు ఏమీ పెద్దగా లేవండి. ఆదాయం కూడా రేపటి మీరు చక్కగా గడిస్తారు. అలాగే ఆగిపోయినటువంటి పనులు ముందుకు సాగుతాయి. మీ చేతికి ఇప్పటి వరకు కూడా అంటే చేతికి అంది వస్తుంది డబ్బు అని అనుకున్నటువంటి సమయంలో మీరు ఆ డబ్బును అందిపుచ్చుకోలేక బాధపడుతున్న వ్యక్తులకి రేపటి మీకు ఆ డబ్బు సమస్య అనేది తొలగిపోతుంది. మీ స్నేహితులతో రేపటి మీరు బయటకు వెళ్ళి వ్యక్తిగత మార్గదర్శనాన్ని మీ బంధుత్వాలు మెరుగుపరిచేలా చేస్తుంది. సీనియర్ల తోటి ఉద్యోగులు అలాగే బంధువులు రేపటి మీకు సహకారాన్ని కూడా అందిస్తారండి. అలాగే రేపటి మీకు ఒక ఫోన్ కాల్ అనేది కూడా మీ జీవితంలో పెద్ద ట్విస్ట్గా మారబోతుంది. అలాగే ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు ఒక మంచి శుభవార్త వినవచ్చు, లేదంటే మీకు ఏదైనా సంబంధించి ఆ శుభవార్త కూడా వినేటువంటి అవకాశం అయితే కీలకమైన మార్పులు కూడా కనిపిస్తున్నాయి. ఇక అలాగే రేపటి మీరు సమయాన్ని ఎంత వృధా చేస్తున్నారని కూడా మీరు తప్పకుండా తెలుసుకుంటారు. అంటే గత కొన్ని రోజులుగా మీరు అనవసరమైనటువంటి ఆలోచనలతో మీ సమయాన్ని కూడా వృధా చేసుకుంటారు అనమాట. కాబట్టి రేపటి రోజున మీరు వృధాగా సమయాన్ని ఇన్ని రోజుల నుంచి కూడా వృధా చేశామని చెప్పేసి ఒక నిజాన్ని తెలుసుకుంటారు. రేపటి రోజున మీ యొక్క స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది. చిరకాలంగా ఏదో చూసినా పెండింగ్ ఏరియాలు బకాయిలు ఎట్టకేలకు చేతికొంతాయి. మీరు అరుదుగా కలిసే వ్యక్తులకి సమాచారం ఇచ్చడానికి మంచి రోజు. కార్లపైన ప్రేమపూర్వక ప్రభావాలు బలంగా ఉంటాయి. వ్యవస్థాపకులతో కలిసి వెంచర్లు మొదలుపెట్టండి. ఖాళీ సమయంలో రేపటి మీరు మీ ఫోన్లో ఏదైనా వెబ్ సిరీస్ని చూడగలుగుతారు.
వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేస్తూ వస్తున్న ప్రయత్నాలు రేపటి రోజున మీ అంచనాలు మించి ఫలించి మిమ్మల్ని ఆనందపరుస్తాయి. అద్భుతమైన ఆరోగ్యానికి 15 నుంచి 20 నిమిషాల పాటు అంటే సాయంత్రం పూట వాకింగ్ చేయటం అయితే మంచిదండి. మరి తెస్తాకి రాశి జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ ఫర్ వాచింగ్.